నమస్తే. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి మన సోషల్ మీడియాలో వెనకడుగు వేయకుండా పోరాడుతున్న మన జర్నలిస్ట్ ఆర్వైస్ నవత అక్క. నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క. బోనాల శుభాకాంక్షలు అక్క. సో బోనాల యొక్క ప్రత్యేకత ఏంటి? అమ్మవారికి బోనం ఎందుకు తీయాలి? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక బోనాలు. ఊళ్ళోకి ఎలాంటి మహమ్మారి రాకుండా, ఎలాంటి రోగాలు రాకుండా వాటన్నిటిని నయం చేయమని గ్రామ దేవతలకు సంబంధించి ఆషాఢ మాసంలోనే బోనాలు చేస్తారు. ఆషాఢ మాసంలో బోనాలు చేయడానికి కారణం ఏంటంటే, ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి టర్న్ అయ్యేటప్పుడు వర్షాలు ఎక్కువగా పడటం వల్ల, వాతావరణంలో చేంజెస్ వల్ల చాలా జబ్బులు వస్తూ ఉంటాయి, చాలా రోగాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడంటే ప్రతి రోగానికి ఇంజెక్షన్లని, టాబ్లెట్స్ అని ఇవన్నీ వచ్చాయి. కానీ ఒకప్పుడు ఏదైనా జబ్బు చేసింది అంటే అమ్మవారు గ్రామదేవతే మనల్ని కాపాడుతుంది, గ్రామదేవతే మనల్ని రక్షిస్తుంది. సనాతన హైందవ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ప్రకృతిని ఆరాధిస్తాం, ప్రకృతిని ప్రేమిస్తాం, ప్రకృతిని నమ్ముతాం. అలాంటి ప్రకృతి ఆధారిత, ప్రకృతిని ప్రేమించే పండుగే ఈ బోనం. అందుకే అందులో వేపాకు ఉంటుంది. ఇంటి ముందు శాఖ పేరుతో పసుపు నీళ్లు పోస్తూ ఉంటాము. అలాగే పసుపు కుంకుమలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ పసుపు యాంటీబయాటిక్. అలాగే ఆ బోనం లోపల పెరుగన్నం పెడతారు, అది చలువ. సో ఇది గ్రామ దేవతలకు సమర్పించడం అనేది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మన తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా వస్తుంది. బోనం సమర్పించడం ద్వారా ఎలాంటి రోగాలు, ఎలాంటి చీడ, ఎలాంటి పీడ మన దరిదాపుల్లోకి కూడా రాదు. మీరు చూడండి, ఈ బోనాలు జరుగుతూ ఉంటాయి కదా, వందల సంఖ్యలో జనాలు వస్తారు. అక్కడ బలులు జరుగుతూ ఉంటాయి, బోనాలు అందుతూ ఉంటారు, వర్షం పడుతూ ఉంటుంది, అంత చిద్దరగా ఉంటుంది. కానీ మీరు అంతమంది గుంపులో మీరు బోనాలు సమర్పించి ఇంటికి వచ్చినా మీకు ఎలాంటి జబ్బు రాదు, మీకు జ్వరం రాదు, జలుబు రాదు, ఏమీ రాదు. ఎందుకు అంటే ఆ పవిత్రత, అక్కడ వాడే వస్తువులు, లేకపోతే అక్కడ ఉన్న పరిసరాల ప్రభావం. దీనికి ప్రతీకగా ప్రకృతిని ప్రేమిస్తే ఖచ్చితంగా ప్రతి మనిషి రోగనిరోధక శక్తితోటి చెడు నుంచి మంచిగా ఉండగలుగుతాడు అని చెప్పడానికి బోనాలు ప్రతీక. తెలంగాణ ఆడబిడ్డలకి తెలంగాణలో ఇచ్చే ప్రత్యేకత ఏంటక్క? అంటే ఎందుకు స్పెషల్గా చేస్తారు? భారతదేశము అంటేనే భరతమాత అంటాం, అమ్మతో పూజిస్తాం. ఇక్కడ ఆడవాళ్ళకు ఉండే గొప్పతనం అది. ఎవరైనా చూడు, వేరే దేశాలకు వెళ్ళగానే ఆడపిల్లలు మగపిల్లలు అనేది ఉండదు, హగ్ చేసుకొని మాట్లాడతారు, హాయ్ హలో అది అంటారు. కానీ మన దేశంలో ఒక చిన్న పిల్ల కనిపించినా ఏమంటారంటే, తల్లి బాగున్నావా, అమ్మ బాగున్నావా. అంటే ప్రతి స్త్రీలో కూడా ఒక మాతృమూర్తిని చూసే గొప్ప సంస్కృతి మన భారతదేశంలో ఉంది. భారతదేశంతో పాటు తెలంగాణలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనకంటే చిన్నోళ్ళైనా సరే ఆడపిల్లలకు కాలు మొక్కుతాం, ఆడపిల్లల ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం. ఆడపిల్లల్ని మనం కంటి నుంచి నీరు వచ్చింది అంటే మన ఇంట్లో శుభం కాదు అనుకుంటాం, ఆడపిల్ల ఏడవకూడదు అనుకుంటాం, మనకున్నా లేకపోయినా ఆడపిల్లకి పెట్టాలి అనుకుంటాం. ఆడపిల్లలకి ఎంత పెడితే అంత మంచిది అని చెప్తాం. ప్రతి ఒక్కరు, ఇటు వయసులో చిన్నైనా పెద్దయినా సరే, అత్తింట్లో కానీ పుట్టింట్లో కానీ ఆడపిల్లకి చాలా మర్యాద ఇచ్చే సంస్కృతి ఎక్కడ ఉంటుందంటే మన తెలంగాణలోనే ఉంటుంది. చూడు, బతుకమ్మ అని చెప్పి అంత పెద్ద పండుగను కూడా ఆడపిల్లలకు ప్రతీకగా ఆడపిల్లల ద్వారా చేయిస్తారు. ఒక బతుకమ్మ పాటల్లో కానీ, బతుకమ్మ సంస్కృతి, మనం చేసే ఏ పండుగలైనా, బోనం, మనకు తెలంగాణలో చాలా ముఖ్యమైన పండుగలు మేడారం సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క ఎవరు? శ్రీమూర్తి. అలాగే బతుకమ్మ శ్రీమూర్తి, అలాగే బోనాలు శ్రీమూర్తి. ఇక్కడ జరిగే ప్రతి పండుగతో కూడా ఆడపిల్లకు ప్రాధాన్యత కలిగి ఉంటుంది, ఆడపిల్లకు ప్రాముఖ్యత ఉంటుంది. ఆ దేశం మొత్తంలో కూడా నాకు తెలిసినంత వరకు ఆడపిల్లలకు చాలా ఎక్కువ గౌరవం ఇచ్చే స్టేట్ ఏదైనా ఉందంటే నేను నమ్ముతా నా తెలంగాణ. అవునక్క. చాలా మంది అంటుంటారు, అరే ఆయన అంత పెద్ద ఆయన, తండ్రి ఎందుకు కూతురికి కాలు మొక్కడం అంటే, తండ్రి కూతురికి కాలు మొక్కట్లే, ఇంట్లో స్త్రీ శక్తికి దండం పెడుతున్నాడు, స్త్రీ ఆశీర్వాదం కోరుకుంటున్నాడు, అక్కడ అమ్మవారిని చూస్తున్నాడు, అమ్మాయిలు కూతుర్ని చూడట్లేదు, అలాగే ఆ చెల్లెని చూడట్లేదు, అమ్మవారిని చూస్తున్నాడు. ఆడది లేకుంటే విశ్వం లేదు, ఆడది లేకుంటే సృష్టి లేదు, ఆడది లేకుంటే సంపద వృద్ధి లేదు అనేది తెలంగాణలోని ప్రతి పురుషుడికి తెలుసు. తెలంగాణలోని సనాతన హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి అన్నకు, బాబాయికి, తమ్ముడికి తెలుసు. కాబట్టి ఆడవాళ్ళకి అంత రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అంతా బాగుంటుంది. లేకపోయినా ఎవరైనా వచ్చారంటే కడుపు నిండా పెట్టాలి. చాలా మంది ఏమంటారంటే, వీళ్ళకు ముక్క తినడము, మందు తాగడం చాలా అలవాటని హేళన చేస్తూ ఉంటారు. కానీ అది మా సాంప్రదాయం. మేము తాగి ఒకరిని తిట్టాం, మా ఇంట్లో మేమే ఉంటాం. మా ఇంటికి వచ్చిన వాడికి మాకు లేకపోయినా అప్పు చేసి కడుపు నిండా, వాడు నాన్ వెజ్ తినేవాడైతే నాన్ వెజ్ పెడతాము, వెజ్ తినేవాడైతే వెజ్ పెడతాము. అది ఎట్లా పెడతామంటే, వాడికి సాలరా బాబు అనేదాకా. మేము చేసిన పిండి వంటలు ఎవరు చేయరు.
మాకు ఎలా ఉంటది అంటే, ఒకసారి నమ్మినామంటే వాడి కోసం ప్రాణమైనా ఇస్తాం. అలాగే ఒక్కసారి ఎదురు తిరిగినామంటే రజాకారులందరివి కొట్టినట్టు తరుగుతాం. అయితే ఈరోజు మేము ముందుకు వచ్చింది ఎందుకంటే నార్మల్గా టెంపుల్స్ గురించి మాట్లాడడానికి వచ్చాం అక్క. సో ఇప్పుడు తెలంగాణలో చాలా పురాతన టెంపుల్స్ని మనం కోల్పోతున్నాం కదా. సో మనం ఆ టెంపుల్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆలయాలకు సంబంధించి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఒకటే, ఆ టెంపుల్స్ కి జనం వెళ్ళాలి, హిందువులు వెళ్ళాలి. ఒక ఏరియాకి సంబంధించి ఒక చర్చ్ ఉందంటే ఆ ఏరియా వాళ్ళంతా ప్రతి సండే ఆ చర్చ్లో కలుసుకుంటారు. అలాగే ఒక ఏరియాకి సంబంధించి మసీద్ ఉందంటే ప్రతి శుక్రవారం అక్కడికి వెళ్ళి నమాజ్ చేస్తూ ఆ మసీద్కి ఏం జరిగినా అడుగుతారు. కానీ మనం మాత్రం మన వీధిలోనే ఒక పురాతన ఆలయం ఉన్నా, లేకపోతే మన ఊర్లోనే ఒక పురాతన ఆలయం ఉన్నా అక్కడికి పోయేదే ఉందిలే, ఇంట్లో దేవుడికి మొక్కుతున్నాం కదా, అక్కడికి వెళ్తే కొబ్బరికాయకి టికెట్, చెప్పులు పెడితే టికెట్, లేకపోతే లైన్లో నిల్చుంటే టికెట్, పైసలు అడుగుతారు అని చెప్పేసి గుళ్ళకు వెళ్ళడం మానేస్తున్నాం. మీరు పైసలు ఖర్చు పెట్టకండి, మిమ్మల్ని కొబ్బరికాయ కొట్టాలని నేను చెప్పను, అలాగే టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళమని నేను చెప్పను. కానీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఏ టికెట్ ఉండదు, లేదా సర్వదర్శనానికి వెళ్ళడానికి ఏ టికెట్ ఉండదు. అలా అయినా వెళ్ళండి. మీరు పైసలు ఖర్చు పెట్టే ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ఆలయానికి మీరు వెళ్ళడం ద్వారా ఆలయాన్ని కాపాడొచ్చు. ఏ ఆలయాన్నైనా ఏదైనా సరే మనం కాపాడుకోవాలంటే జనం రద్దీగా వస్తూ ఉంటే వాటిని ఎవరు ఏమీ చేయరు. పట్టించుకోకుండా ఉంటేనే ఆలయానికి భూములు మాయమైపోతాయి, ఆలయానికి ఉన్న ఆస్తులు మాయమైపోతాయి, చివరికి గుళ్ళో విగ్రహం కూడా మాయమైపోతుంది. ఎప్పుడు అంటే అక్కడికి మనం వెళ్లకుండా ఉన్నప్పుడే. కాబట్టి ఎక్కువగా ఆలయాలను సందర్శిస్తూ ఉండండి. మీరు సందర్శిస్తూ ఉండడం ద్వారా వాటిని కాపాడుకోవచ్చు. అండ్ మీ మొబైల్స్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోనే ఉంటుంది. కాబట్టి మీ ఊర్లలో పురాతన ఆలయాలుండి, వేల సంవత్సరాల, వందల సంవత్సరాల ఆలయాలుండి వాటి పునరుద్ధరణ లేకపోతే ఒక చిన్న వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టండి. ఈ మధ్య కాలంలో ఆలయాలకు డొనేషన్ చేసి ఆలయాలను పునర్నిర్మించి అక్కడ ధూపదీప నైవేద్యాలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు, ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా. ఫస్ట్ ఆలయ ఉనికిని ప్రపంచానికి తెలియజేయండి. ఖచ్చితంగా ఆలయం పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చు. అక్క, ఈ జనరేషన్ ఆడపిల్లలకి మీ నుంచి ఇచ్చే సలహా ఏంటి? అండ్ ఈ జనరేషన్లో ఈ జనరేషన్ అని కాదు, తల్లిదండ్రులకి మీరు ఇవ్వాలి అనుకుంటున్న సలహా ఏంటి? హిందూ జనరేషన్ ఆడపిల్లలకి ఒకటి చెప్తా, ఆకాశం ఎత్తుకెళ్ళండి, ఏమంటారు అంతరిక్షంలోకి వెళ్ళండి. ఏదైనా సాధించండి, వద్దు అని చెప్పను. ఆడపిల్ల ఇందుగలదు అందులేదు అన్నట్టు ప్రతి దాంట్లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ముందుకెళ్ళాలి. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పద్ధతులు ఏంటి, మన ఆచారాలు ఏంటి? సునీత విలియమ్స్ అంతరిక్షంలో అన్ని రోజులు ఉండొచ్చారు. ఆవిడ మీకు అక్కడ ఇచ్చిన ధైర్యం ఏంటి అంటే వినాయకుడి బొమ్మ, భగవద్గీత. అది చెప్పేది, నువ్వు అంతరిక్షానికి వెళ్ళినా పర్లేదు, నీ మూలాలు మర్చిపోకు, నీ సంస్కృతి మర్చిపోకు, నీ సాంప్రదాయాన్ని మర్చిపోకు, నీ కట్టు బొట్టు మర్చిపోకు. నువ్వు నిండుగా చీర కట్టుకొని మంచిగా నుదుటిన కుంకుమ పెట్టుకొని ఒక వ్యక్తికి కనబడితే ఆ వ్యక్తి నీకు చేతులు జోడించి నమస్కరిస్తాడు. అలాగే నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకొని కనిపిస్తే నీకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. అంటే బట్టల్ని బట్టి మనిషి విలువిస్తాడా అంటే ఖచ్చితంగా నీ బట్టలు నీ ప్రతిరూపాన్ని చూపిస్తాయి, నీ ఆలోచన విధానాన్ని చూపిస్తాయి. ఈ ఫాస్ట్ జనరేషన్లో ప్రతి చోటికి చీర కట్టుకొని వెళ్ళడం సాధ్యం అవుతుందా అంటే, బుర్కా వేసుకొని ప్రతి చోటికి వెళ్ళడం సాధ్యమైనప్పుడు చీర కట్టుకొని వెళ్ళడం సాధ్యం కాదా? అవుతుంది. అలా అని బండి డ్రైవ్ చేసేటప్పుడు నేను చీర కట్టుకోమని చెప్పను, చుడిదార్ వేసుకోండి కాదని చెప్పను. కాకపోతే ఎదుటివాడు మనల్ని కామెంట్ చేయడానికి మనమే కారణమయ్యి ఆ తర్వాత అదో పెద్ద ప్రపంచంలోనే సమస్యలాగా దాన్ని భూతద్దం మీదకి తీసుకొచ్చి వేరే సమస్యల్ని పక్కన పెట్టి దాని మీద చర్చించుకునే విధంగా చేయొద్దు అని చెప్తున్నాను. బట్టలకు ఒక హద్దు ఉండాలి, నీ ప్రవర్తనకు ఒక హద్దు ఉండాలి, నీ అలవాట్లకు ఒక హద్దు ఉండాలి. ఎందుకు ఆడపిల్లలకి హద్దు ఉండాలి అని చెప్తున్నా అంటే, ఆడపిల్లలు ప్రపంచంలో మోస్ట్ వాల్యుబుల్. అన్నిటికంటే హిందూ ఆడపిల్లలు. ఈరోజు చూడండి, సనాతన హైందవ ధర్మాన్ని, భారతదేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఆడపిల్లల్ని లవ్ జిహాద్ చేస్తున్నారు. ఎందుకు ఆడపిల్లల్ని ఎందుకు టార్గెట్ చేసిండ్రు? హిందువులు అబ్బాయిలు కూడా ఉన్నారు కదా, అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు ఎందుకు టార్గెట్ చేసిండ్రు? అమ్మాయిలు వంశోద్ధారకులు ఇవ్వగలుగుతారు, అమ్మాయిలు సనాతన హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తులను ఇవ్వగలుగుతారు, అమ్మాయిలు ఒక కొడుకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా మార్చగలుగుతారు, అమ్మాయిలు రాణి రుద్రమలాగా పిల్లగాన్ని కట్టుకొని యుద్ధం చేయగలుగుతారు. ఒక అమ్మాయిని మనం మార్చగలిగాము అనంటే సనాతన హైందవ ధర్మాన్ని అంతం చేయొచ్చు అని ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. కాబట్టి ఆ కుట్రలో నువ్వు బలి కాకూడదు అని అంటే నీ సాంప్రదాయం ఏంటి, నీ సంస్కృతి ఏంటి, నువ్వు పాటించే విధానంలో. ఎవడైనా చెప్తున్నా రోజు రెగ్యులర్ గా గుడికి వెళ్ళి పూజ చేసుకునే అమ్మాయిని తొందరగా బోల్తా కొట్టించలేవు.
మన ధర్మం మీద అవగాహన లేని అమ్మాయికి మీరు కేరళ స్టోరీస్ సినిమా చూసే ఉంటారు. చూసాను. మీకు ఇంతమంది దేవుళ్ళు ఉంటారు, ఆడపిల్లలు చీరలాగితే ఎవడొచ్చి కాపాడిండు, మాకొక్కడే ఉంటాడు దేవుడు, కాబట్టి మేము హిజాబ్ కట్టుకోగానే మా జోలికి ఎవరు రారని చెప్తారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, అలా చీరలాగాలి అని ప్రయత్నం చేసినందుకే 100 మంది ఉన్న కౌరవులు ఒక్క చావు చచ్చారు. నార్మల్ గా కాదు, అతి భక్తివంతుడైన రావణాసురుడు ఘోరంగా చచ్చిపోయాడు. కారణం ఏంటంటే, ఒక ఆడదాని జోలికి రాబట్టే, దానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఇవి అమ్మాయిలకు తెలియదు కాబట్టి ఆ రోజు వాళ్ళు చెప్పినట్టుగా నమ్మి మతం మారి ఆ తర్వాత జీవితాలని నాశనం చేసుకున్నారు. అవి రియల్ కథలు, వాళ్ళ పేరెంట్స్ కూడా మన సినిమాలో చూసాం. కాబట్టి నీ పద్ధతి, నీ సంస్కారం ఏంటి, నీ సంస్కృతి ఏంటి అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకో. ఎదుటి వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పడం కాదు, నీ దైవత్వాన్ని లేకపోతే నీ సాంప్రదాయాన్ని ఎవ్వడు ప్రశ్నించకుండా ఉండే విధంగా నువ్వు ఒక వెపన్ లాగా తయారవ్వు. అలాగే మనకేదైనా జరిగితే, ఎవడో మనల్ని కామెంట్ చేస్తే, లేకపోతే ఎవడో మన కొంగు పట్టుకుంటే పక్కనోడొచ్చి మనల్ని రక్షించకూడదు. మనమే టప్పును 4 కొట్టే స్థితిలో ఉండాలి. అంత ధైర్యంగా ఆడపిల్లలు ఉండాలి. ఈ సొసైటీలో ఎవడో వచ్చి మనకు సాయం చేయాలి, ఎవడో వచ్చి మనకు సాయం చేస్తాడు, వాడు వచ్చిన తర్వాత చూసుకుందామంటే బ్రతకలేదు. మన గురించి ఒకడు చెడుగా ఆలోచిస్తున్నాడని తెలిసిన మరుక్షణమే వాడికి బుద్ధి చెప్పాలి. అలా అంత స్ట్రాంగ్ గా అమ్మాయిలు అవ్వాలి. ఎంత స్ట్రాంగ్ ఉండాలో అంత సెన్సిటివ్గా ఉండాలి, అంత సాంప్రదాయంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా తన జీవితాలను మర్చిపోయి మన కోసమే బ్రతుకుతున్న తల్లిదండ్రులకు తల వంపులు తీసుకురాకుండా బ్రతకాలి. నువ్వేదైనా సాధించు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నీ గతాన్ని చూసి, నీ భవిష్యత్తును చూసి, నీ పుట్టిల్లి వాళ్ళైనా నీ మెట్టినింటి వాళ్ళైనా సరే గర్వపడేలాగా ఉండాలి. చ అని ఏ ఒక క్షణంలో కూడా బాధపడేలాగా ఉండకూడదు. అలా ప్రతి ఆడపిల్ల ఉండాలని చెప్తున్నా. అండ్ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, మీరు పిల్లల కోసం ఆస్తులు కూడా పెడుతున్నారు, అంతస్తులు కూడా పెడుతున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు, బంగారాలు కొని పెడుతున్నారు, వజ్రాలు కొని పెడుతున్నారు. కానీ వీటన్నిటికంటే మీ పిల్లల కోసం సమయాన్ని ఇవ్వడం మర్చిపోతున్నారు. రేపు డబ్బు వాళ్ళను మంచి వ్యక్తులను చేస్తుందా, చెడు వ్యక్తులను చేస్తుందా అంటే నేను చెప్పలేను. కానీ మీరు ఆ పిల్లలకు సమయాన్ని ఇచ్చి సంస్కారాన్ని నేర్పిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మంచి వ్యక్తులుగా మారుతారు. పిల్లల కోసం సమయాన్ని ఇవ్వండి. వాళ్ళు ఎవరెవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏమున్నాయి, లేకపోతే వాళ్ళ ఫోన్స్లో ఏం చూస్తున్నారు, వాళ్ళ సోషల్ మీడియాలలో ఎలాంటి అకౌంట్స్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటున్నారు, అసలు మీ పిల్లలకు చదువు అంటే ఇష్టం ఉందా లేదా, ఇంకేమైనా యాక్టివిటీస్ చేయడం ఇష్టం ఉందా, వాళ్ళు మీతో ఏదైనా చెప్పుకోలేక బాధపడుతున్నారా, చెప్పుకోగలుగుతున్నారా అనే విషయాన్ని మీ పిల్లలకు తల్లిదండ్రుల కంటే కూడా ఒక మంచి ఫ్రెండ్స్గా ఉండండి. అంటే మంచి ఫ్రెండ్స్గా ఉండమండి అంటే వాళ్ళు అడగానే పాకెట్ మనీ ఇచ్చేయడం, వాళ్ళు అడగగానే సినిమాలకు వెళ్తాం, షికార్లకు వెళ్తాం అనగానే పంపించడం కాదు. ఎక్కడ పిల్లలకు లిమిట్స్ ఉండాలో, 10 మంది ఫ్రెండ్స్తో కలిసి నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్ నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా వచ్చే విధంగా పిల్లలకు నేర్పించండి. మీ పిల్లలతో వెళ్తున్న 10 మంది ఫ్రెండ్స్ మీ పిల్లలకు కరెక్ట్ అయిన పర్సన్సా కాదా అని చూడండి. రోజులో ఒక్కసారైనా కనీసం మీ పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేయండి. వాళ్ళకి ఇష్టమైన ఆహారం ఏంటి, ఇష్టం లేనిది ఏంటి. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, నా కొడుకు గురించి నాకు పూర్తిగా తెలుసు, నా కూతురు గురించి పూర్తిగా తెలుసు అని అంటారు. కానీ గుండెల మీద చేసుకొని ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ చెప్పండి, అసలు మీ కొడుకు మీ కూతురి ఫోన్ల పాస్వర్డ్లు మీకు తెలుసా? ఒక పాస్వర్డే మీకు తెలియనప్పుడు మీ పిల్లల గురించి మీకు పూర్తిగా ఎలా తెలుస్తుంది? తెలుసు అనుకోవడం మీ పిచ్చితనం. తెలిసేలాగా వాళ్ళు నటిస్తున్నారు అంటే కారణం ఏంటి అనేది తెలుసుకోండి. పిల్లలతో ఎంత సమయాన్ని కేటాయిస్తే అంత విలువైనది వాళ్ళకి ఇచ్చినట్టు. అంతకు మించి విలువైనది ఏదీ లేదు. వాళ్ళ కోసం మీ జీవితాలను త్యాగం చేయడం ముఖ్యం కాదు, వాళ్లకు మీ జీవితాలను ఉదాహరణగా చూపిస్తూ మీ మార్గంలో వాళ్ళను నడిచేలాగా చేయడం ముఖ్యం. వాళ్ళకి ఆర్థిక క్రమశిక్షణ నేర్పించండి, వాళ్ళకు బంధువులతో ఎలా ఉండాలో నేర్పించండి. నేను కొంత ఇళ్ళకి పోయినప్పుడు చూస్తుంటా, మా అబ్బాయి హాయ్ బాయ్ తప్ప మాకేం చెప్పడం అంటాడు. అదేం లైఫ్? అవునక్క. హాయ్ బాయ్ చెప్పడానికి వాడొక చోట నువ్వు ఒక చోట బ్రతుకుతున్నారా? అంటే గదులు వేరైనంత మాత్రాన ఇండ్లు వేరైపోలేదు, ఆప్యాయతలు వేరైపోలేదు, అనురాగాలు వేరైపోలేదు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఎవరి స్వేచ్ఛ కోసం లేకపోతే ఒకరికొకరు డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడం కోసమే గదులు నిర్మించుకుంటున్నాం. కానీ అవి ఒక భారీ గోడలు కాదు మనుషుల్ని విడదీయడానికి, ముఖ్యంగా బంధాలను విడదీయడానికి. ఈ రోజు ఎక్కడో అమెరికాలో ఉన్న కల్చర్, వృద్ధాప్య సెంటర్లు ఇవన్నీ వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే, మనం పిల్లల మీద ప్రేమ చూపించినప్పుడు ఒక వయసు వచ్చినాక వాళ్ళు మన మీద ఎందుకు చూపిస్తారు ప్రేమ? మనం తీసుకెళ్లి కాన్వెంట్ స్కూళ్ళలో, హాస్టల్స్ లో వేసేస్తున్నాం, డబ్బుల కోసం పరిగెడుతున్నాం. రేపు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బుల కోసం పరిగెడుతూ మనల్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. తప్పేంటి? మనం ఏది ఇస్తే అదే వస్తుంది. కాబట్టి మీ పిల్లలకి ఏది నేర్పిస్తే అదే వస్తుంది మీకు చివరికి. కాబట్టి ఆ విషయంలో, పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అక్క ఇంకొకటి, ఇప్పుడు నార్మల్గా చాలా టెంపుల్స్లో కూడా అంటే
ఈ కాలం హిందూస్ ఉన్నదే లైక్ కొంతమంది జెన్సీ కూడా ఎట్లా వెళ్తున్నారు అంటే లైక్ ప్రాపర్ డ్రెస్ సెన్స్ లేకుండా టెంపుల్స్కి వెళ్తున్నారు. టెంపుల్స్ వాళ్ళు కూడా దాన్ని అలో చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు వెళ్ళినా కూడా లైక్ దేవుడి దగ్గర ఉండడం, దండం పెట్టుకోవడం ఇవన్నీ తక్కువ, ఫొటోస్ తీసుకోవడం ఇవే ఎక్కువ అయిపోతున్నాయి. ఆ టెంపుల్స్లో రీల్స్ చేయడం ఇలాంటివి. ఎవరు ఆలయాలకు అలాంటి బట్టలతో వెళ్ళమని చెప్పారు. కాకపోతే పూజారులు ఎందుకు మాట్లాడరు అని అంటే, పూజారులు ఏమైనా మాట్లాడారనుకో అక్కడ వెంటనే రివర్స్ అయిపోతారు. ఇలాంటి బట్టలతో వచ్చారని పూజారి అన్నాడు అంటే పూజారి భక్తితో ఉన్నాడా, అమ్మాయిలు వేసుకొచ్చిన బట్టలు చూశాడా అని విమర్శించడం మొదలు పెడతారు. దానివల్ల మాట్లాడట్లే. అయినా చాలా చేంజ్ అయిపోయింది. చాలా టెంపుల్స్ లో డ్రెస్ కోడ్ పెట్టారు, ఇలాంటి బట్టలు వేసుకొని గుడికి రావాలని. ఒక విషయం చెప్తాను, మన ఫ్రెండ్ పెళ్లి జరిగింది అనుకో ఎలా వెళ్తాం? చాలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళంతా మనల్నే చూడాలన్నట్టు సెంటర్ ఆఫ్ అవునా? అట్రాక్షన్. ఎవరో ఎక్కడో దూరపు వాళ్ళ పెళ్లి జరిగితేనే మనం అంత బాగా రెడీ అయినప్పుడు మనం కోరిన కోరికలు తీరుస్తూ, మనల్ని కాపాడుతూ, మనకి ఇష్టదైవంగా ఉంటూ, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మనం ఒక వీధిలో ఒక దేవుడిని పెట్టామంటే ఆ వీధిని మొత్తం ఆ దేవుడు కాపాడుతూ ఉంటాడనే నమ్మకం. అలా మన వీధిని కాపాడే దేవుడి దగ్గరికి ఇంకెంత పద్ధతిగా వెళ్ళాలి? ఆ సంస్కారం ఇంట్లో నేర్పించాలి, ఇంట్లో నుంచి రావాలి, వాళ్ళలో ఉండాలి. ఎక్కడికి ఏ డ్రెస్ వేసుకెళ్ళాలి అనే మినిమం సెన్స్ ఉండాలి. నేను చాలా మందిని చూసిన, దేవుణ్ణి గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి అసలు ఫోటోలు వీడియోలు తీయకూడదు, వాటి పవిత్రత పోతుంది. అయినా కూడా అక్కడ నుంచి ఫొటోస్ అక్కడ మొత్తుకుంటూనే ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళు చెప్తుంటారు, అర్చకులు చెప్తూ ఉంటారు, బోర్డ్స్ పెడుతూ ఉంటారు. అయినా ఫోటోలు వీడియోలు తీస్తారు. ప్రసాదం దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ ఉన్న ప్రతిదీ సెల్ఫీలు తీసుకోవడానికి. నాకు అది ఒక పర్యాటక కేంద్రం అనుకొని వస్తారా లేకపోతే అదొక ఆలయం అనుకొని వస్తారో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు ఎంజాయ్ చేయడానికి వేరే ప్లేసెస్ ఉన్నాయి, ఎంజాయ్ చేయడం కోసం గుడికి రాకండి. మీలో ఉన్న ఆధ్యాత్మిక భావనను అర్థం చేసుకోవడానికి గుడికి రండి. ఆ గుడిలో కాసేపైనా ఆ విగ్రహాన్ని చూస్తూ ఆయనలో ఉన్న ఆ భక్తి భావాన్ని మీలో నింపుకోవడానికి ఆలయానికి రండి. మీరు ఆలయానికి వస్తున్నారు అంటే పరమ పవిత్రంగా రండి. అక్కడి నుంచి వెళ్ళేదాకా మీ మనస్సు ఏకాగ్రత మొత్తం ఆ స్వామి మీద తప్ప మరోవైపు చింతన లేకుండా ఉండే విధంగా చూసుకొని రండి. అక్క ఇప్పుడు నేనే కొంతమందిని చూశాను. మన హిందువులు చాలామంది నార్మల్గా వేరే మతాల వాళ్ళ స్కూల్స్లో వేసేసి మళ్ళీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు అనమాట. మా పిల్లలు అది నేర్చుకోవట్లేదు, ఇది నేర్చుకోవట్లేదు. అసలు అది పేరెంట్స్కి కరెక్టేనంటారా? ఉదాహరణకు మన సక్సెస్ స్కూల్లో మొత్తం నేను చెప్తే విన్నది మొత్తం ముస్లిమ్సే. అక్కడ ఒక 10 మంది తిప్పి కొడితే హిందువుల పిల్లలు ఉన్నారట. అసలు ఎందుకు పంపించాలి? నీకు ఏం అవసరం ఉంది? నీకు ఇంకా స్కూల్సే లేవా? అంటే మన హిందువులకు సంబంధించి కోపం వచ్చినా పర్లేదు, మనకు మన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడితే చాలు. అవునక్క. ఫస్ట్ క్లాస్ పిల్లడైనా, ఎల్కేజీ పిల్లడైనా, యూకేజీ పిల్లడైనా మామ్ డాడ్ అని పిలిస్తే చాలు. వాళ్ళు ఆ స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్పిస్తున్నారు, అసలు అక్కడికి పంపించడం కరెక్టా కాదా అనేది చూడం. 1 1 1 2 2 2 ర్యాంకులు వినబడ్డాయి అంటే చాలు. ఆ స్కూల్లో ఎన్ని లక్షల డొనేషన్స్ అయినా కట్టి స్కూల్కి పంపిస్తాం. వాడు గాజులు తీయమంటే గాజులు తీస్తాం, బొట్టు తీయమంటే బొట్టు తీస్తాం, చోలే తీయమంటే చోలే తీస్తాం. అక్కడికి స్కర్ట్లు వేసుకొని రావాలంటే స్కర్ట్లు వేసి పంపిస్తాం. మనకు కావాల్సింది ఇంగ్లీష్, మనకు కావాల్సింది పాష్, మనకు కావాల్సింది జనాలు చూసి అబ్బా మీ పిల్లగాడు అరే ఎల్కేజీలోనే భలే ఫోన్ ఆపరేట్ చేస్తాండి అని జనాలు అనుకోవడం. దాంతో ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం. కానీ రేపు వాడు అవన్నీ నేర్చుకొని నీకెందుకు విలువిస్తాడు? మమ్మీ అంటే శవపేటిక అని నీకు తెలుసు, నువ్వు చదువుకున్నావు. అయినా కూడా నీకు అమ్మ అని పిలిపించుకోవడం ఇష్టం లేనప్పుడు నీకు అమ్మ మీద ప్రేమ ఎందుకు వస్తుంది? మమ్మీ మీద ఎప్పుడు ప్రేమ ఉండదు, భయం ఉంటది. అమ్మ మీద మాత్రమే ప్రేమ ఉంటది, ఆప్యాయత ఉంటది. నువ్వు మమ్మీ మమ్మీ అని భయపెట్టించే పిలిపించుకుంటూ ఆ భయపెట్టే చదువులు చెప్పుకుంటూ అమ్మ అనే సంస్కారం రమ్మంటే వాడికి ఎలా వస్తుంది? మన పాఠశాలలు చాలా ఉన్నాయి. విద్యతో పాటు సంస్కారాన్ని, దేశం మీద ప్రేమను నేర్పించే అనేక విద్యాలయాలు ఉన్నాయి. అలాంటి స్కూల్కి మనం పంపించాం. సంస్కృతాన్ని నేర్పిస్తారు అంటే మనం పంపించాం. చాలా మంది ఈ మధ్యకాలంలో నేను ఒక అమ్మాయి గురించి విన్నా, ఆశ్చర్యం అనిపించింది. అమ్మాయి హిందూ అమ్మాయి ఉర్దూ నేర్చుకుంది. ఎందుకు నేర్చుకున్నావమ్మా ఉర్దూ అని అడిగితే, ఉర్దూలో తొందరగా జాబ్ కొట్టవచ్చు, వాళ్ళ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, అక్కడ ఉద్యోగం కొట్టడానికి ఈజీగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఏమైనా డబ్బు సంపాదించాలి, ఉద్యోగం సంపాదించాలి తప్ప నువ్వు కోల్పోతుంది ఏంటి అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. నువ్వు కోల్పోతున్నది రేపు నిన్ను ఎంత ప్రమాదంలోకి నెట్టేస్తుంది అనేది తెలుసుకోలేకపోతున్నారు. నువ్వు కూడబెట్టింది రేపు నీ కొడుకో నీ కూతురో పరాయి మతాన్ని వాడిని చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరికి వెళ్తుందో అర్థం కాక చివరికి నీకు పిండం పెట్టేటోళ్ళు లేక నీ ఆత్మ ఘోషిస్తుంది చూడు, అప్పుడు నువ్వు చేసిన తప్పు నీకు గుర్తొస్తుంది.
ఒకటి చెప్తున్నాను పేరెంట్స్కి, సంస్కారం లేని పాఠశాలల్లో ఎంత గొప్ప చదువులు నేర్పించినా వృధా. మన చదువులతో పాటు ఇంగ్లీష్ కావాలి, నేను వద్దని చెప్పను, కానీ అది ఎంతవరకు బ్రతుకు తెరువు కోసమే ఇంగ్లీష్ కావాలి తప్ప నీ బ్రతుకు మొత్తం ఇంగ్లీష్కి బానిస కాకూడదు. అక్షర సత్యాలను నేర్చుకునే విధానం మీ పిల్లలకు అలవాటు చేయండి. సంస్కృతం, తెలుగు, మీ మాతృభాష ఏదైతే అది, కన్నడ అయితే కన్నడ, మలయాళం అయితే మలయాళం, నీ మాతృభాషను కూడా నీ పిల్లలకు నేర్పించండి. మాతృభాషను కూడా ప్రేమించడం పిల్లలకు నేర్పించండి. మన సంస్కృతాన్ని నేర్పించండి. మన అలవాట్లు, మన పద్ధతులు ఉన్న స్కూల్స్కి పంపించండి. సరే, మట్టి గాజులు వేసి పంపిస్తే పిల్లలు ఆడుకునేటప్పుడు అవి పగిలి కుచ్చుకుంటాయి. ఓటు కూడా వేయొద్దా? అసలు గాజులు ఎందుకు వేసుకుంటారు అనేది తెలిస్తే కదా. ఈ గాజులు వేసుకోవడం ద్వారా, ఇక్కడ ఉన్న నరానికి టచ్ అవ్వడం ద్వారా, ఆ శబ్దం ద్వారా నీ ఆరోగ్యానికి ఎంత మేలు అనే విషయం ఎంతమందికి తెలుసు? కుంకుమ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? తెలిసిన వాడైతే కుంకుమను తీసేసి రమ్మని చెప్పడు. కుంకుమ ఎవరికి నొప్పి వస్తుంది? బొట్టు ఎవరికి నొప్పి వస్తుంది? చౌకమ్మలు ఎవరికి నొప్పి వస్తాయి? ఎందుకు చెవులు ముక్కులు కుట్టించుకోవాలనుకుంటారు? ఫస్ట్ అవి తెలుసుకోండి. తెలుసుకుంటే అవి వద్దన్న స్కూల్స్కి పంపించడం మీరే మానేస్తారు. మన పద్ధతులు, మన అలవాట్లని ఇష్టం లేని ఏ పాఠశాలలో పంపించినా మీరు మీ పిల్లల్ని బలి చేస్తున్నట్టే, మీరు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టే తప్ప మీ పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ ఇస్తున్నట్టు ఏ మాత్రం కాదు. అక్క నేను ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి పురాతన టెంపుల్స్ చాలా ఉన్నాయి, కొన్ని కుప్పగొలిపోతున్నాయి. మనం చాలా సంపదని కోల్పోయాం ఆల్రెడీ. స్టిల్ ఇంకా ఇప్పటికీ కూడా కోల్పోతూనే ఉన్నాం టెంపుల్స్ రూపంలో. కానీ అలాంటి టెంపుల్స్ని వదిలేసి కొత్త కొత్త టెంపుల్స్ని కొత్త టెంపుల్స్ని నిర్మిస్తున్నారు. అసలు అది కరెక్టేనంటారా? అంటే మన సంపదని మనం పోగొట్టుకొని మళ్ళీ కొత్తది కట్టించుకోవడం అనేది. కొత్తది వింత, పాతది పోత. ఇప్పుడు అదే జరుగుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పురాతన ఆలయాలకు సంబంధించి మన రాజులు లేకపోతే మన తాత ముత్తాతలు ఆలయాల మనుగడ కోసం ఆలయాలకు ఆస్తులు ఇచ్చింది. ఇదంతా ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉంది. మనం ఏం ఫీల్ అవుతామంటే, ఆలయానికి అన్ని లక్షల భూమి ఉంది కదా, అన్ని కోట్ల భూమి ఉంది కదా, అన్ని లక్షల ఆస్తి ఉంది కదా, మనం ఆలయానికి ఎందుకు చేయాలి? మనమే ఒకటి కట్టేసుకుందాం మన వీధిలో, లేకపోతే మన తాత పేరు మీద కట్టేద్దాం. చాలా మంది చేసే తప్పదే. ఒకసారి విగ్రహ ప్రతిష్ఠ చేశాము అంటే మనం ఉన్నా లేకపోయినా, మనం ప్రతి ఉన్నా లేకపోయినా ఆ విగ్రహానికి రోజు ధూపదీప నైవేద్యాలు జరగాలి. జరగకపోతే ఆ పాపం ఆ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి ఆలయాలని కట్టొద్దు అని నేను చెప్పను, కానీ పరిమితికి మించి ఆలయాలు కట్టాలి అనే ఆలోచన కంటే కూడా ఉన్న ఆలయాలలో ధూపదీప నైవేద్యాలు జరిగేలాగా, ఆలయ ఆస్తులను కాపాడుకునేలాగా, ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేలాగా ప్రతి ఒక్కరం పాటుపడాలి. అక్క, ఇప్పుడు ఇందాక మీరు ఆలయ ఆస్తులు అన్నారు కదా, చాలా టెంపుల్స్లో ఆలయానికి ఉన్న ఆస్తుల్ని మన జనాలే కాజేస్తున్నారు. అంటే ఇల్లు కట్టుకోవడం. ఇప్పుడు టెంపుల్కి ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, 5 ఎకరాలు అక్కడ వాళ్ళే ఇల్లులు కట్టుకోవడం, కాజేయడం లాంటివి జరుగుతుంది. సో దీన్ని ఎలా ఖండిస్తారు అక్క? దాన్ని అసలు పరిరక్షించే వాళ్ళు ఎవరు? ఎండోమెంట్ బాధ్యత తీసుకుంటే కదా, ఆలయ భూముల్ని పరిరక్షించాలనే ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా కాపాడగలుగుతారు. ఆ ఆలోచన ఎవరికి ఉంది? అందుకే కదా ఈరోజు సనాతన హైందవ బోర్డు ఒకటి రావాలి, సనాతన ధర్మ బోర్డు రావాలి, ఆ బోర్డు పరిరక్షణలో ఆలయాలన్నీ ఉండాలి, వాళ్ళ ఆలయాల భూముల్ని కాపాడుకోవాలని పెద్ద ఎత్తున హిందువులు నిరసన చేయడానికి కారణమే అది. ఈ రోజు కనుక ఆలయాల ఆస్తులకు సంబంధించి హిందువులకే అనే ఒక ప్రతిపాదన ఉంటే కాశీ చూడాలన్న ప్రతి ఒక్క పేదవాడి కళ నెరవేరుతుంది. అవునక్క. లేకపోతే తీర్థయాత్రలు చేయాలనుకునే ఒక మధ్యతరగతి వాడి కళ నెరవేరుతుంది. ఆలయాల ఆస్తులు హిందువుల సొత్తే అని అంటే ఈ రోజు హజ్ యాత్రలు చేయగలుగుతున్నారు. ఈ రోజు క్రిస్టియన్స్ కి సంబంధించి ఏదో గోవా యాత్ర దానికి సబ్సిడీలు ఇవ్వగలుగుతున్నారు. ఈ డబ్బు అంటే ఒక మసీదు నుంచి కానీ ఒక చర్చ్ నుంచి కానీ గవర్నమెంట్ కి ₹1 రాకపోయినా కూడా వాళ్ళవన్నీ బోర్డ్స్ నిర్వహిస్తుంది కాబట్టి ప్రభుత్వమే వాటికి ఎదురు డబ్బులు పెట్టేసి వాళ్ళని యాత్రలకు పంపిస్తోంది, సబ్సిడీలు ఇస్తోంది. కానీ హిందువులకు సంబంధించి ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే హిందువుల చేతుల్లో హిందూ ఆలయాలు లేవు. ఈరోజు ప్రభుత్వ కబంధ హస్తాలలో ఉన్నాయి. ఒక ఆలయానికి ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే, పైసలు రాకపోతే అక్కడ ధూపదీప నైవేద్యాలు కట్ చేస్తారు. అవునక్క. ఒక మసీదు నుంచి రూపాయి రాకపోయినా ఆ మసీదులో పనిచేసే ఎవరైతే ఇమాం ఉంటారో వాళ్ళకు పైసలు ఇస్తారు, నెల నెల జీతాలు. చర్చి ఫాదర్కి జీతాలు ఇస్తారు. కొత్తగూడెం నుంచి నాకు ఒక అర్చకుడు కాల్ చేశాడు, నాకు వెళ్ళడం కుదరలేదు, సర్జరీ అయింది నాగా, ఆయన జీతం ఇప్పటికీ 300. ఎండోమెంట్ గుళ్ళో పనిచేస్తున్నాడు అతను. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము. కాబట్టి ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి ముందు ఆలయాలను కాపాడుకోవాలి. ఆలయ ఆస్తుల్ని ఎవరైతే ఆక్రమించారో వాటిని కక్కించాలి.
ఆలయాలకు సంబంధించిన ప్రతి పైసా లెక్క ఒక బోర్డు పెట్టి ఆలయానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, మిగులుతుంది ఎంత అనే లెక్కలు చూపించాలి. అలాగే ఆ డబ్బులు పేద హిందువులకు సంబంధించి యాత్రలు చేయడానికి ఉపయోగించాలి. రాయితీల రూపంలో, సబ్సిడీ రూపంలో భారతదేశంలో ఉన్న ప్రతి ఆలయాన్ని ప్రతి పేదవాడితో సహా చూసే విధంగా ఒక చట్టం తీసుకురావాలి. దానికోసం ఈ డబ్బులు కేటాయించాలి. ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే హిందువులలో ఐక్యత వచ్చినప్పుడు, ఐక్యంగా హిందువులు ఆలయాల కోసం పోరాటం చేసినప్పుడు, ఆలయ ఆస్తుల కోసం నిలబడ్డప్పుడు. మనం కులాల కుంపట్లలో కొట్టుకుంటుంటే మన ఆస్తులను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మింగేస్తున్నారు. కాబట్టి ప్రతి హిందువు నేను ఈ కులం ఆ కులం అని కాకుండా నేను హిందువును అని చెప్పుకునే ఒక రోజు రావాలి. ఆ రోజు ఖచ్చితంగా ఆలయాల ఆస్తులు ఎవ్వరూ ఏమి చేయలేని స్థితికి వెళ్ళిపోతారు. అక్క ఇప్పుడు ఐక్యత అన్నారు కదా, నేను కూడా బయట చాలా చూశాను. ఇప్పుడు నార్మల్గా రోడ్డు మీద కానీ ఎక్కడైనా కానీ ఒక ఇన్సిడెంట్స్ ఇతర మతస్థులతో జరిగితే వాళ్ళందరూ వస్తారు హెల్ప్ చేయడానికి. తప్పు ఉందా లేదా అని కూడా చూసుకోరు. కానీ మన హిందువులకి మాత్రం ఎవ్వరు స్టాండ్ తీసుకోరు. చాలామంది అలా స్టాండ్ తీసుకోకపోవడం వల్లే బయటకి అంటే ముందుకు వచ్చి ఫైట్ చేయడం కూడా ఆపేస్తున్నారు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఇస్లాంలో కులాలు లేవా? ఉన్నాయి. నేను విన్న 70 కులాలు ఉన్నాయి అక్క. కానీ బయటికి వచ్చినప్పుడు ఎవరిని కొట్టిందంటారు? అరే ఒక ముస్లిం వాడి మీద దాడి జరిగింది, అరే ఒక ముస్లింని అడ్డుకున్నారు, లేకపోతే అరే ఆ ముస్లిం ఇంటిని ఆక్రమించింది అంటారు. క్రైస్తవుల కులాలు లేవా? ఉన్నాయి అక్క. దళిత క్రైస్తవులని, రెడ్డి క్రైస్తవులని ఉన్నాయి. కానీ ఒక చర్చి మీద దాడి జరిగింది, ఒక క్రైస్తవుడి మీద దాడి జరిగింది, ఒక క్రైస్తవుడు ఇంటిని ఆక్రమించింది అంటారు. అదే హిందువుల్లోకి వచ్చేసరికి ఒక హిందూ మీద దాడి జరిగింది అంటారు, ఒక కాపు మీద దాడి జరిగింది, ఒక దళితుడి మీద దాడి జరిగింది, ఒక రెడ్డి మీద దాడి జరిగింది. ఇక్కడ హిందూ అనే పదం ఏది? అవునక్క. ఇక్కడ హిందూ అనే పదం వచ్చిన రోజు అందరూ కలిసి వీడికి అండగా నిలబడతారు. కానీ ఇక్కడ కులాన్ని ఆపాదించి నువ్వు మాట్లాడిన రోజు ఆ కులపోలే వస్తారు. మిగిలిన వాళ్ళు ఎందుకు వస్తారు? వాడు నా కులం కాదు కదా. మన కళ్ళ ముందు ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశనం అవుతున్నా మన కులం కాదు కదా వదిలేసి సమాజం. ఎందుకు అంటే మనం కులాల కుంపట్లలోనే ఉన్నాం. ఈ కులం అనేది లేకుండా ఏ కులమోడికైనా ఒక దెబ్బ తాకింది, వాడి మీద దాడి జరిగింది అనుకో, ఒక హిందూ మీద దాడి జరిగిందనండి ఎంతమంది వస్తారు? ఉదాహరణకు చెప్తా. మొన్న ఒక ఆటో డ్రైవర్ అన్న ఆటో మీద ఈ భూమి మీద పుట్టే వాళ్ళంతా హిందువులే అని రాసుకున్నాడు. మతం మారడం అంటే తండ్రిని మార్చుకున్నట్టే అనమాట. ఆడ అన్న కులం కనబడింది, హిందుత్వం కనబడింది. ఈరోజు తెలుగు స్టేట్సే కాదు దేశవ్యాప్తంగా అన్నకు మద్దతుగా వచ్చింది. ఆ విప్లవం ఎలా అంటే ప్రతి ట్యాక్సీ మీద, ప్రతి ఆటో మీద రాసుకునేలాగా వచ్చింది. ఆ చైతన్యం కావాలి. ఆ చైతన్యం వచ్చిన రోజు ఒక కోతి చనిపోతే 100 కోతులు వచ్చినట్టు, రాముల వారికి సీతమ్మకు దగ్గరికి వెళ్ళడానికి వంతెన కట్టినట్టు ఆ వానర సైన్యం తయారవుతుంది. దానికి ఉదాహరణ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. హిందువుల్లో కూడా ఐక్యత వచ్చింది. కులాలు అనేవి మర్చిపోతున్నారు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు మర్చిపోవాలని చూసినా ఈ రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం దాన్ని మరవనీయట్లేదు. అన్య మతాలు మనల్ని ఆక్రమించడం కోసం కూడా వాటిని మరవనీయట్లేదు. బట్ మార్పు మొదలైంది. 100% రాలేదు, ఒక 20-25% రీచ్ అయ్యాం. నా నమ్మకం ఇంకో 10 ఏళ్లలో 100% రీచ్ అవుతాం. నీ కులం ఏంటి అని ఎవడైనా అడిగితే నా కులం కాదు నేను హిందువుని అని చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. అక్క ఇప్పుడు నార్మల్గా హిందూస్కి కూడా చాలామంది వాళ్ళ రూట్స్ని మర్చిపోయి వాళ్ళు ఇంకొక మతంలోకి వెళ్తున్నారంటే దానికి కారణం సోర్స్ అని కూడా ఇప్పుడు కొన్ని వాటిలో చూస్తున్నాము. లైక్ సోర్స్ లేకపోవడం వల్ల వాళ్ళ రూట్స్ని మర్చిపోయి ఇతర కులం రిలీజన్లోకి వెళ్ళిపోతున్నారు. సో మన హిందూస్కి బ్రతకడానికి సోర్స్ కావాలన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతర మతస్థుల్లో వాళ్ళు పిల్లలు ఒక 4 అలా ఉంటున్నారు. కానీ మన హిందూస్కి 2, 1, హార్డ్లీ అంటే 3. సో అది ఎందువల్ల జరుగుతుంది? ఇప్పుడు దాన్ని అరికట్టాలంటే మనం ఏం చేయాలి? మనం కానీ గవర్నమెంట్ కానీ ఏం చేయాలి? ఫస్ట్ సోర్స్ గురించి చెప్పిన కదా, అంటే ఆదాయ మార్గం లేక అవును మతం మారుతుంది. అవును. మీ నాన్నకు 4 పిల్లలు ఉన్నారనుకో, మీ నాన్న సంపాదన తక్కువ ఉందనుకో, నాన్నని మార్చుకొని వెళ్ళిపోతావు నువ్వు? లేదక్క. వెళ్ళిపోతావా? సంపాదన లేదు, పక్కింటి నాన్న మస్తు సంపాదిస్తాడు, ఆడి దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఆడే నా నాన్న అని పోతావా? మరి ఇట్లెట్లా పోతావు? ఆ తెలివి ఉండాలి నీకు, అది మాకు ఉండాలి. డబ్బు లేకపోతే ధర్మాన్ని వదిలేయడం ఏంది? ఆడికి పోగానే నీకు ఏమైనా కోట్లు వస్తాయా? నువ్వేమైనా ఈడొండి పేదరికంలో ఉండి ఆడికి పోగానే లక్షాధికారి అవుతావా? ఎక్కడైనా కష్టే కష్టపడితేనే ఫలితం ఉంటుంది, మతం మారితే కాదు. ఆ పిచ్చి మాటలు చెప్పేటోడిని నీకు పిచ్చి లేచిందిరా అని చెప్పాలి ఫస్ట్ వాడి గురించి. అరే నువ్వు నన్ను కష్టపడమని చెప్పు, ఉద్యోగం కోసమే ఎదురు చూడటం కాదు, బిజినెస్ చేయమని చెప్పు. బిజినెస్ కోసం ఎదురు చూడటం కాదు, కూలి చేయమని చెప్పు. ఏదో ఒక పని రోజులో 8 గంటలు కష్టపడి రాబాయి, నీ పిల్లలకి 5 ఏళ్ళు నోట్లోకి పోతాయి, నీ ఆర్థిక పరిస్థితి మెరుగైద్దని చెప్పాలి.
అంతేగాని నాకు దేవుని మొక్కితే ఏమి రాలి, యేసు ప్రభు మొక్కంగానే శానా వచ్చింది, నీ మతం మారిపోగానే కోటీశ్వరాలనైనా అంటే పిచ్చి. ఆ లెక్కన ఈ రోజు క్రిస్టియన్స్ లో ఎవ్వడు నార్మల్ స్థితిలో ఉండకూడదు. ఫ్రీ రేషన్ తీసుకునేటోడు ఎంతమంది, ఫ్రీ వైద్యం చేయించుకునేటోడు ఎంతమంది, మరి ఫ్రీ బీస్ ఎందుకు? నువ్వు లక్షాధికారి కోటీశ్వరుడు నీ దేవుడు చేయగలిగినప్పుడు అవి ఉత్త మాటలు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మడానికి వీల్లేదు. ఆర్థికంగా నువ్వు బలపడాలి అంటే నువ్వు కష్టపడాలి. ఇంకొకటి నువ్వు అడిగింది, పక్కన వాళ్ళు 4 పిల్లలు అంటారు. హార్డ్లీ మనం ముగ్గురు లేదమ్మా, ఇప్పుడు ఒక్కళ్ళే, లేకపోతే అసలు గంటమే మానేసింది. ఎందుకు అంటే ఆ 4 కంటే పంచర్ షాప్ లో పని చేయిస్తాడు, పండ్లు అమ్మనిస్తాడు, లేకపోతే ఏదైనా షాప్ లో పనికి పెడతాడు, టీ కొట్టు పెట్టిస్తాడు, ఆడితో పండ్ల కొట్టు పెట్టిస్తాడు. ఈ రోజు చిన్న చిన్న వ్యాపారాలన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు మాత్రమే నడుస్తారు. మనకు అట్లా కాదు, మనంతా వైట్ కాలర్ ఏసీలో కూర్చొని పని చేయాలి. మన కుల వృత్తులు మనకొద్దు, మన చేతి వృత్తులు మనకొద్దు, వీటన్నిటిని మనం వదిలేసినాం. అవునక్కమ్మ. కాబట్టే మనం ఒక్క పిల్లగాడిని పెంచడమే అమ్మో గగనం అనుకుంటాను. నువ్వు 3 పిల్లల్ని గాను, ఒక పిల్లగాడిని ఆర్మీ కోసమే నువ్వు తయారు చేయి, వాడికి భారం అవ్వడు. ఒక పిల్లగాడిని నీ కుల వృత్తిలో ఉంచు, ఆడు నీకు భారం అవ్వడు. ఒక పిల్లగాడిని నువ్వు అనుకున్నట్టు పెంచుకో, నీకు భారం కాదు. పక్కనోడికి భారం కాదు, నీకు భారం అవుతుందంటే నువ్వు ఆ భారాన్ని ఎక్కువగా మోస్తున్నావు. ఈ రోజు కటిక వృత్తి అనేది కంటికి కనబడకుండా పోయింది అని అంటే కారణం ఏంది? హలాల్ పద్ధతి మొత్తం మాంసంలో వచ్చేసింది అని అంటే కారణం ఏంది? నువ్వు చేసిన తప్పే. నీ కటిక వృత్తిని నువ్వు వదులుకొని వాడికి అప్పచెప్పినావు. వాడు ఆ వృత్తితో వాళ్ళిద్దరు కొడుకులు బతికించుకుంటాడు. నీ కొడుకు ఆ వృత్తి లేక ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం రాక రెండింటి మధ్య నలిగిపోతున్నాడు. నువ్వు నీ కుల వృత్తిని నువ్వు ఎందుకు వదిలిపెడుతున్నావు? తప్పేంటి కులవృత్తి చేసుకుంటా? అసలు నాకు తెలిసినంత వరకు వ్యాపారస్తుడికి మించి ఇంకా గొప్ప వృత్తి ఏముండదు. ఆడికి వద్దనుకున్న రోజు షాప్ తెరవద్దు, ఆడికి పనున్న రోజు, పండగలు ఉన్న రోజు మంచిగా చేసుకోవచ్చు. 8 గంటలు నీకు వ్యాపార తెలివితేటలు ఉన్నాయంటే 8 గంటలు నువ్వు కష్టపడ్డావంటే మస్తు పైసలు సంపాదించుకోవచ్చు, కుటుంబంతోనే ఉండొచ్చు. ఇవి మర్చిపోతున్నాం. మనం ఏమైనా ఆస్తులు కూడా పెట్టడానికి, ఏసీలో ఉండడానికి, పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండడానికి ఇష్టపడతారు, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి. కానీ వాళ్ళు అట్లా కాదు. 4 ఉన్నా ఒకటే రూమ్ లో ఉంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క పనికి పోతాడు. అరే అక్కడ దాకా ఎందుకు? 10 సంవత్సరాలు వచ్చిన ఒక ఆడపిల్లతోటి ఇల్లు ఉడిపిమంటే అమ్మో నా బిడ్డకు కష్టాలు ఎందుకు? అంత నేను అట్లా కష్టపడి పెంచాను నా బిడ్డని, నా బిడ్డకు కష్టం అంటే తెలియకూడదు. ఇల్లు ఉడవడం కష్టమా? అది ఆడపిల్లకు మినిమం రావాల్సిన పని. ఓ 20 రూపాయలు ఇచ్చి నీ కొడుకు నువ్వు నడుచుకుంటూ పోయి పాల ప్యాకెట్ ఇద్దామంటే వాడి కాళ్ళు గుంజుతాయి, వద్దొద్దు నాన్న బండి మీద పో, సైకిల్ పక్కనున్న కొట్టుకు పోవడానికి వాడికి కాళ్ళు గుంజుతాయి. ఏం పెంచుతున్నావు నీ పిల్లల్ని? ఇట్లా పెంచితే వాళ్ళు రేపు ఏమవుతారు? అందుకే వాళ్ళు 4 కన్నా పోషించగలుగుతారు, మనం ఒక్కరిని కన్నా కూడా కష్టపడాల్సి వస్తుంది. అక్క ఇప్పుడు మీ లోగోలో ఆర్ వాయిస్ కదా, సో బిహైండ్ ఆర్ వాయిస్ వెనకాల బిహైండ్ అఖండ భారత్ లోగో అది పిక్చర్ ఉంది కదా, ఎందుకు అక్క? అది నా దేశం, నా దేశం అలానే ఉండేది. మా అమ్మ ఇంత చిన్నది కాదు, ఇప్పుడు మీరు చూస్తుంది మా అమ్మ కాదు. అవన్నీ కలుస్తేనే మా అమ్మ. మళ్ళీ అవన్నీ ఏదో ఒక రోజు మా అమ్మతో కలుస్తాయి. ఆ కళ నెరవేరాలి, రేపటి తరానికి ఆ కళ తెలవాలి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ లోగో చూడగానే అరే అఖండ భారత్ని మనం కోల్పోయాము, ఇంకా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వద్దు, కాపాడుకోవాలని ఒక దృఢ సంకల్పం రావాలి. నా లోగో చూస్తున్న ప్రతి పిల్లవాడు తన పేరెంట్ని అడగాలి, ఏంటి భారతదేశం మ్యాప్ ఇది కదా, ఇది చూపిస్తోంది అని. అప్పుడు మన దేశాన్ని ముక్కలు చేసుకెళ్లిన క్రూరుల గురించి తెలియాలి. మళ్ళీ ఆ దేశాలు ఇప్పుడు పిఓకే ఎలాగైతే భారత్లో మేము కలిసిపోతాం అంటున్నాయో, అలా నా దేశం నా ధర్మం గొప్పతనం తెలుసుకొని ఆ దేశాలన్నీ కలిసి మళ్ళీ ఈ దేశం అఖండ భారత్గా కావాలి, అలాగే సనాతన హైందవ రాష్ట్రంగా మారాలి కాషాయంతో. అది నా కోరిక, అందుకే పెట్టుకున్నా. అక్క ఇప్పుడు చాలా మంది యూత్కి ఎంతో మంది హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు. మనం ఇన్స్టాలో చూసినా, ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో. సో అలాంటి వాళ్ళు ఇంకా అంటే సోషల్ మీడియాలోనే ఇలా ఉంటే బిహైండ్ ఇంకెంతమంది పోరాడుతున్నారు కదా. సో వాళ్ళందరికీ ఇట్లా బయటికి వచ్చి పోరాడండి అంటే కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కామెంట్స్ రూపంలో కాకుండా ఇంకా బయటికి వచ్చి ఫైట్ చేయండి అని మీ వర్షన్లో ఎలా చెప్తారు అక్క? ఒకటి చెప్తా, నీ మనసులో నువ్వు చేసేది తప్పు కాదు, నువ్వు చేసేది ధర్మం, నువ్వు పోరాడేది న్యాయం అని నీకు అనిపిస్తే బడికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు నమ్ము, తర్వాత నీ నమ్మకాన్ని నీ కుటుంబం నమ్మేలాగా చేయి. నువ్వు ఏ రోజైనా సమాధానం చెప్పాల్సి వస్తే నీ అంతరాత్మకు చెప్పాలి, నీ కుటుంబానికే చెప్పాలి, ఇంకెవ్వరికి కాదు. కాబట్టి ఆ రెండింటిని నమ్మించగలిగిన రోజు, ఆ రెండు నేను యాక్సెప్ట్ చేసిన రోజు బయటికి రా. ఇంకొకటి చెప్తాను, సనాతన హైందవ ధర్మం కోసం పోరాడే వాళ్ళకు ఒక్కటైతే చాలా క్లియర్గా చెప్తాను, నేను పోరాటం చేస్తున్నా, నాకు కష్టం వస్తే 100 మంది వస్తారు అని మాత్రం పోరాటం చేయకండి.
నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు కింద పడ్డా నీకు నువ్వే లేస్తావు, మళ్ళీ అందులో అడుగులు ముందుకేస్తాననే నమ్మకం ఉంటేనే ఇందులో రండి, పోరాటం చేయండి. ఎవరికి ఎవరూ కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ రేపు నేను యుద్ధం చేయడానికి వెళ్తే నాతో 100 మంది వస్తారా, 1,00,000 మంది వస్తారని ఆలోచించలే. వాళ్ళమ్మ ఆ జెండా నాకు నచ్చలేదు, అక్కడ కాషాయ జెండాను చూడాలని ఉందని చెప్పగానే పోయి ఆ జెండాను మీకు కాషాయ జెండాను పెట్టొస్తుంది. అట్లా ఉండాలి. వెనక్కి చూసుకొని అన్నున్నాడు నా వెనక నేను చేయొచ్చు, ఆ హక్కు ఉంది నా వెనక నేను చేయొచ్చు కాదు, గుండె ధైర్యం ఉంది నా వెనక నేను చేయొచ్చు అనే నమ్మకంతో రండి.